మావోయిస్టులు జన్మతహా జన్మించారా లేదా సమాజంలో వారి జీవన క్రమంలో తయారయ్యారా? అలాగా వారి జీవన క్రమంలో మావోయిస్టులుగా మారితే భారతీయ న్యాయ సిద్ధాంతం ప్రకారం నేరస్తుడు జన్మించడు, వ్యవస్థలో తయారు కాబడతాడు. మీరు మావోయిస్టులు చట్టాన్ని అతిక్రమించి కార్యకలాపాలు చేస్తున్నారంటే ఆ దృష్టికోణం వారికి ఎందుకు వచ్చింది? వ్యవస్థ వారిని తయారు చేసినట్టు కదా. ఇలాంటి వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది కదా. చట్టాతిక్రమణ చేయాల్సిన స్థితికి మనిషి వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత సమాజందే కదా. అలాంటి సమాజం నిర్మిద్దాం, కమ్యూనిస్ట్ ఇండియా నిర్మిద్దాం. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.